వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరంలో వసూళ్ల బ్యాచ్ తో తలనొప్పిగా మారింది అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం రేపటి నుంచి ఫెన్సింగ్ పనులు ప్రారంభిస్తామన్నారు. వినయ్ భాస్కర్ తన వ్యవహార శైలి మార్చుకోవాలి అన్నారు. తక్కువ బడ్జెట్తోనే అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు 173 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారన్నారు. ప్రతి కార్పొరేటర్ కు నిధులు కేటాయించామని, కబ్జాలకు పాల్పడే బీఆర్ఎస్ నేతలకు ఏం అర్థమవుతుందన్నారు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అసలే ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి, అరికాల అట్టాటోతో మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ లేనితో ఏం మాట్లాడాలి. గతంలో టెండర్లు అనేది రింగులు చేసి ఎక్సెస్ వేసుకొని దుండుకొని తిన్నారు వీళ్ళు పందికొక్కల తిరిగా. మేము చేయలే ఆ పని. లెస్లో పోయి 10 రూపాయలది 8 రూపాయలకు 7 రూపాయలకు చేస్తామని లెస్లో వేసిన దాంట్లో అవకతవకలు జరిగినాయంటే మరి వాళ్ళ మెదడుని మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా వాళ్ళ మాజీ శాసనసభ్యులు కానీ వాళ్ళు కానీ ఆలోచన చెయ్యాలి. ప్రజలు కూడా వచ్చిన 9-10 కోట్ల రూపాయలు మరి ఎందుకు తీయలేకపోయినారు అంటే ఎండినాక నీళ్లు తీసిన తర్వాత నెల రోజుల వరకు పచ్చిగానే ఉంటుందా? మరి వర్షాలు నెల ముందు రానవచ్చే ఆడికి కూడా